ఢిల్లీ నుంచి ఆపరేట్ చేసినటువంటి వ్యక్తి ఆ సిఆర్ ప్రసాద్ అనేటైనే. ఇగో వీళ్ళందరూ ఎవరెవరు? వీళ్ళందరూ ఆ పిల్లగానికి రక్షణ ఇచ్చినటువంటి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రాపర్ ఎంక్వైరీ జరుగుతలేదు. ఒక మైనర్ బాలిక మీద ఒకసారి కాదు రిపీటెడ్ గా అత్యాచారం జరిగిందని మళ్ళీ సెక్షన్స్ చేంజ్ చేశారు కదా పోలీసులు. అవన్నీ చూసినాక ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎప్పుడైతే మొదలైందో, విభిన్న సెక్షన్స్ నుంచి ఒత్తిడి తయారైందో, అప్పుడు గవర్నమెంట్ దిగొచ్చి వాళ్ళ మీద సెక్షన్స్ చేంజ్ చేసుకుంటా పెడతా ఉన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్లు తీసుకొస్తారట 9 రోజులు. మరి దాంట్లో ఉన్నటువంటి అంతకుముందు ఏం చెప్పారు కోర్టుకు? మొత్తం మా దగ్గర అంత సమాచారం ఉన్నది, మేమంతా జనానికి ఇస్తాము, కోర్టుకి ఇస్తాము, జనం కూడా చూపిస్తామని చెప్పి మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినట్టు బాలిక ఫోటోలు పేర్లతో సహా హనీ ట్రాప్ అనే దాంట్లో నీ కొడుకు ఈయన బండి సంజయ్ కనుసలలో వాళ్ళ అడ్వకేట్లు ఇచ్చినటువంటి సజెషన్లలో పోలీస్ స్టేషన్లో పెట్టిరు. తర్వాత బయట సోషల్ మీడియా కూడా ఇచ్చిండ్రు. వాళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజాపక్షాన ఉండి బాధితుల పక్షాన ఎవరున్నా వాళ్ళని చంపుతామని చెప్తున్నారు కదా. ఇదే సంపుడు బంధం కనుక అనుకునేది ఉంటే మీ చదువు ఎంత, మీ శక్తి ఎంత నాయన. ఇటు ఒక్కొక్కరము యూనివర్సిటీలలో పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళం ఉన్నాం. మాది హింసావాదం కాదు, మాది గాంధేయవాదం. కానీ ఎవడన్నా తలకాయ తిరిగినోడు ఉంటే నీ అసలు స్టేట్మెంట్లు కనుక ఇన్ని ఉన్నది ఉంటే నేను ఒక ఉదాహరణ చెప్తా. తెలంగాణ ఉద్యమం అప్పుడు లగడపాటి, కావూరి, ఇటువంటి సుగుణా చౌదరిలు ఇటువంటి వాళ్ళు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తుంటే చాలా మంది పిల్లలు వచ్చి 18-19 సంవత్సరాల పిల్లలు వచ్చి అన్నా మాకు ఒక బాంబు ఏంటి, అన్నా మాకు ఒక తుపాకీ ఇస్తారా, మేము వాళ్ళని చంపుతాము, మనోళ్ళని ఇంకా గొడ్లను కొడుతున్నారు యూనివర్సిటీలల్లా, సూసైడ్లు చేసుకుంటారన్నా, ఒక్కరం పోయినా మంచిదే అని అంటే కూర్చోబెట్టి వద్దు నాయన అట్లా కాదు, అది కరెక్ట్ కాదు, పద్ధతి కాదని చాలా మంది చెప్పినాం. కొంతమంది పిల్లలు తెలియకపోయి అక్కడిక్కడ రైలు పట్టాల కింద బాంబులు కూడా పెట్టినటువంటి కథ ఇది. ఈ నేల మీద నీ అసొంటి దుర్మార్గులు, నీ అసొంటి రేపిస్టులకు ఆశ్రయించినటువంటి వాళ్ళను వ్యతిరేకంగా, భూస్వాములను కిరాతకులకు వ్యతిరేకంగా ఇక్కడ కుట్పలు పట్టిండ్రు, రాళ్లు పట్టిండ్రు, లట్లు పట్టిండ్రు, ఆఖరికి తుపాకులు బాంబులు కూడా పట్టినటువంటి నేల ఇది. ఎంత సాహసమైనది తెలంగాణ. పోరు జెండాలెగురు ఈ నేల మీద అని. ఈ నేల మీద పుట్టిన వాళ్ళము. మీరు మా సొంతలకు హెచ్చరికలు దయచేసి జారీ చేయకండి. ఫాల్తుగా అన్న మాట నీ భాష మాట్లాడు. తర్వాత ఇంత బహిరంగంగా ఇవన్నీ చేసుకుంటా నువ్వు ఓపెన్ గా అతమాచ్యుతం సంపుతం అని చెప్పి భాష మాట్లాడుతున్నారు కదా. ఈయన ఫస్ట్ ఇంకొక క్షణం కూడా బయట ఉండకుండా బండి సంజయ్ని బీజేపీ వాళ్ళకు కూడా నష్టం జరుగుతున్నది. బీజేపీ యాజ్ ఎ పార్టీ మీరు అండ ఉన్నారా లేదా అనేది ఇప్పుడు బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. తర్వాత బండి సంజయ్ని కాంగ్రెస్ కూడా బుక్కల వారేయాలి. ఎట్లయితే వాళ్ళ కొడుకు ఇప్పుడు పొద్దున్న లేసే జైలు కూడా ఎట్లయితే ఉంటుందో ఆ కూడు ఈయన కూడా అర్హుడు, బండి సంజయ్ కూడా అర్హుడు దానికి. నీ గ్యాంగులు, నీ సుపారీ గ్యాంగులతోటి నువ్వు తెలంగాణ ప్రజల గొంతుల మీద బూట్లు పెట్టి నువ్వు ఆపాలనే ప్రయత్నం చేస్తే ఒక్కడి కాకపోతే 100 గొంతులు పుడతాయి. ఇలా చూసినా కూడా ఒక చిన్న స్టేట్మెంట్ తోటి, కాక్రోచ్ అనే చిన్న స్టేట్మెంట్ తోటి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ తోటి తెలంగాణలో కాదు భారతదేశం మొత్తం యువతరం మొత్తం కడుపు కాలుతున్నది. అట్లా రగిలిపోయిన తెలంగాణలో మొత్తం యువతరం మొత్తం రగిలిపోయి ఉన్నది. వాళ్ళ భవిష్యత్ అంధకారం అయ్యి మీరు ఇంకా నడి రోడ్ల మీద బజాట్లల్లా కేసులు వాళ్ళ మీద పెట్టేది పోయి ఉల్టా ఇటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తామని చెప్పాలంటే మాత్రం తెలంగాణ సమాజం ఏదో ముక్కుల ఏలేసుకొని కూర్చునే పరిస్థితి ఉండదు. నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పినా వాళ్ళు బాధిత తల్లి బిడ్డలు కనుక బయటికి వచ్చి వాళ్ళు ఏం జరిగిందో కనుక చెప్తే జనం రాళ్లతో కొడతారు అని. ఇప్పుడు చెప్పాల్సుకుని ఏంటంటే వీళ్ళ మీద ఎవరి మీదనైనా కానీ ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా దాడులు చేపిస్తా అని అనుకోని ఎక్కడన్నా ఆ దుస్సాహసమే కనుక చేసినావు అనుకో తెలంగాణ సమాజం మొత్తం నీ ఇంటి మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకోమని చెప్పదలుచుకున్నాం బండి సంజయ్. నువ్వు అంత పెద్ద తురుంకాను కాదు. నువ్వు మా సొంటులను రాక్షసులను నువ్వు వేదిక మీద అనువంతం చేయించినాడు. మేం కాదు, నువ్వు రాక్షసుని సమాజం చెప్పేసింది. ఈ రాక్షసునికి వత్తాసు వలుక్కుంటా, ఈ రాక్షసునికి చెంచాగిరి చేసుకుంటా తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకంటున్నా అంటే నిన్న మల్లు రవి అంటే ఆయన మాట్లాడుకుంటూ చెప్తాడు. ఆయన కూడా చెప్తాడు. ఏం చెప్తాడు? అరే కొడుకు చేసిండు కదా, ఈయనేం తప్పు చేసినట్టాడు, మరి కొడుకుకు ఆశ్రయం ఇచ్చిండు కదా, అంతే కదా ఆయన చెప్పింది. భారతీయ జనతా పార్టీలో కూడా చాలా మంది నాయకులు వాళ్ళు కూడా అసహనానికి గురవుతున్నారు. నిజం కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా చాలా మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ
వాళ్ళు ఐడియాలజికల్ గా డిఫరెంట్ ఉన్నా కానీ దాంట్లో ఉండి త్యాగం చేసి అసలు చరిత్రలో వాళ్ళ పేరు లేకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, ఇంట్లో తిరిగినటువంటి వాళ్ళు. నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పటి వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా అప్పుడు ఎదురోటి తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఏం కాలే దాంట్లో. కానీ ఒక రోడ్ సైడ్ రోమియోని తీసుకొచ్చి కేంద్ర మంత్రి పదవి స్థాయిలో కూర్చుండబెట్టి ఆ పార్టీకి మీ వ్యక్తిత్వాలకు పార్టీ ఐడియాలజీ కూడా దెబ్బతీసేటువంటి స్థితిలో ఇలా బండి సంజయ్ ప్రవర్తన ఉన్నదని చెప్పి చాలా మంది ఆ పార్టీలో కూడా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. నేను తెలంగాణ సమాజానికి మొత్తం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎక్కడ కనిపించినా ఇలా వీళ్ళు మేము మొన్న ఒక 800 సంవత్సరాల కింద కట్టినటువంటి కాకతీయుల కాలంలో కట్టినటువంటి గుడి మీద కొడితే పోయినాం. నిన్న మళ్ళా హనుమకొండల షాయంపేటల ఒక ఆంజనేయుని విగ్రహాన్ని 3 ముక్కలు చేసిరు గవర్నమెంట్. అది ఎవరు పంపిండో వాళ్ళ మీద కేసులు పెట్టాలని నిన్న మేము మళ్ళా మా టీం అంతా పోయినాం. నేను, రఘు, సీను కావచ్చు, రాకేష్ అందరం కలిసి పోయినాం. అదంతా సమాజాన్ని చూపించినాం. ఇప్పుడు మేమే హిందుత్వాన్ని మేమే కాపాడుతామని చెప్పుకుంటున్నట్టు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఉండి ఇలా విగ్రహాలను గుడులను కూడగొడతా ఉన్నారు. ఇలా ఈ సమాజాన్ని అందరికీ అన్ని మతాలకు సంబంధించినటువంటి దైవ క్షేత్రాలను కాపాడాల్సిన బాధ్యత యావత్ సమాజం మీద ఉన్నది. ఇలా వీళ్ళు ఓట్ల గురించి చేస్తున్నారు కానీ వీళ్ళంతా కలిసే ఉన్నారు. పైన పైసలు ఉన్నటువంటి వాళ్ళు, పదవులో ఉన్నటువంటి వాళ్ళంతా ఒకటే కులము, ఒకటే మతం. అది చాలా క్లియర్ గా సమాజానికి ఇది క్లియర్ గా చెప్పదలుచుకున్నా. ఉన్నోనికి ఒక చట్టం ఒక తీరు ఉంటది, లేనోనికి ఒక తీరు ఉంటది. ఇది క్లియర్ గా బండి సంజయ్ కొడుకు వ్యవహారంలో స్పష్టమైంది. ఇప్పుడు నేను చదివిన చట్టాలల్లో తప్పెక్కడ ఉండేది ఉంటే దేనికంటే దానికుంటాం. మీకు కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా మేము ఇస్తాము. ఎవరెవరైతే వార్నింగ్లు ఇచ్చి బయట మాట్లాడుతున్నారో వాళ్ళు, తర్వాత ఎవరెవరి మీడియా ఛానళ్లల్లో ఎవరెవరైతే ఆ మైనర్ బాలిక డీటెయిల్స్ ఎవరెవరైతే బయట పెట్టిండ్రో వాళ్ళ మీద మాట్లాడిన అందరి మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడితే ఏం మాట్లాడుతుందంటే, ఇంకొక రాజకీయ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకొక రాజకీయ పార్టీ మాజీ పోలీస్ అధికారి ఇంకో వేరే పార్టీకి వెళ్ళి బీఆర్ఎస్కి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మీద మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. సరే, ఆ పార్టీలప్పుడు 100% ఇవి జరిగినాయి. వాళ్ళ పార్టీలప్పుడు కూడా బీఆర్ఎస్ పాలనలో కూడా మైనర్ల మీద జరిగినాయి. నిన్నగాక మొన్న డ్రగ్స్ కూడా దొరికిరు కదా, వాళ్ళు కూడా నిజంగా కూడా మరి వాళ్ళ పార్టీలకు వెళ్ళి బర్తరఫ్ చేయలే. కానీ వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం అంటే ప్రజల పక్షాన ఉన్నటువంటి మేము మాత్రం ఊకునే పరిస్థితి లేదు. మీరు నీ నెత్తి మీద మచ్చలేదా అంటే నీ నెత్తి మీద మచ్చలేదా, నువ్వు తినలేదా అంటే నువ్వు తినలేదా, నీ ప్రభుత్వంలో రేపు జరగలేదా అంటే నీ ప్రభుత్వంలో జరుగుతలేవా అని మీరు పంచాయతీ పెట్టుకొని దీన్ని ఇష్యూను డైవర్ట్ చేయకండి. ఇలా ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళు మా బోటోళ్ళము, బయట సంఘాలు చాలా మంది కొట్లాడుతున్నారు. విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, డిఫరెంట్ వాయిసెస్ బయట వినబడుతున్నాయి. సో ఈ పార్టీల పంచాయతీ కాదు ఇది. ఎందుకంటే నేను నిన్న చిన్న విచిత్రంగా విన్నా, ఈ పోలీస్ ఆఫీసర్ పెద్ద మంచి భాష నేను మాట్లాడలేప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. ఇది అంతకుముందు టెలిఫోన్స్ ఏంటో రికార్డింగ్ చేసి ఈ టెలిఫోన్స్ అందరి సమాచారం వింటున్నారు, ఫ్యామిలీ మెంబర్ సమాచారం వింటున్నారు, కుటుంబం వాళ్ళయి అందరి సమాచారం వింటున్నారు, జడ్జిలే కూడా వీళ్ళు వింటున్నారు అని చెప్పని ఫోన్ ట్యాపింగ్ కేసుల మీద చాలా మాట్లాడిన ఆయన నిన్న సర్టిఫికెట్ ఇస్తున్నాడు పెద్ద మనిషి. ఏమంటాడంటే ఆ ప్రభుత్వంలో ఏం కాలేదు కానీ దానికి సిట్లు వేసిరని చెప్తున్నాడు. అందుకనే వాళ్ళు విశ్వసనీయత వాళ్ళ మాటల పట్ల కూడా ఉండదు కాబట్టి ప్రజాపక్షాలలో ఉన్నటువంటి వాళ్ళము మనమంతా జనము ఇటువంటి వాళ్లకు ఇట్లా సపోర్ట్ చేస్తున్న అందరికీ ఇప్పుడు మా ఓటర్ల మీద నాది కూడా ఒకటిద్దరు పెట్టినట. సరే, అది పెద్ద పట్టించుకునేది కాదు కానీ మళ్ళా చెప్తున్నాం, ప్రజాబలము చాలా సుప్రీం. మీరు ఇంకా ఈ దమనకాండ, ఈ దుర్మార్గాలు ఇవన్నీ కనుక చేసుకుంటూ పోయి మీరు చట్టంను రక్షించాల్సిన వాళ్ళు భక్షిస్తే మాత్రం క్రాంతి దళగా, పృథ్వీరాజ్గా, తెలంగాణ సమాజంగా ఊకునే సవాలే లేదు. ఒక్క దాడి జరిగితే గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నా రిపీటెడ్ గా, ఈ ముగ్గురు మీద ఈగ వాలినా గాని, ఆల్రెడీ తన మీద 3 సార్లు అయింది, ఈగ వాలినా గాని నిద్రపోకుండా మేమే దీక్ష తీసుకుంటాం, మేమే నినాదాలు ఇచ్చుకుంటూ పోతాం. జై శ్రీరామ్ అని చెప్పని కార్ సేవ ఎట్లయితే అక్కడ జరిగిందో అయోధ్యలో, అట్లా మీ ఇళ్ల కాడికి వస్తామని చెప్పదలుచుకున్నా. కార్ సేవలు మీ ఇళ్ల మీదకి వచ్చి చేస్తాము. సమాజం పట్ల, మైనర్ బాలికల పట్ల, సమాజంలో ఉన్నటువంటి అన్యాయాల పట్ల నిలబడ్డటువంటి వ్యక్తుల మీద మీరు దాడి చేస్తా అంటే చూసుకుంటా చేతులు కట్టుకొని కూర్చోమని చెప్పదలుచుకున్న. డీజీపీ గారికి కూడా చెప్తున్నా, ఈ సుపారీ గ్యాంగ్ ఎవరు, ఈ డాక్టర్ ఎవరు, వీళ్ళ మీద మళ్ళా దాడులు ప్లాన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, గతంలో జరిగినాయి కాబట్టి చెప్తున్నాం. నిన్న మొన్న ఎమ్మెల్యే అని చూడకుండా కూడా తెలుసు కదా, సమాజం మొత్తం చూసింది కదా, కరీంనగర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసినాం కదా, అదంతా బండి సంజయ్
మనుషులు చేసినటువంటిదే. సిరిసిల్లలో కూడా అంతకు ముందు రోజు ఒక ఫామ్ హౌస్ లో, మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఆయన అనుచరులు, మరి వాళ్ళందరూ గుండాలా నాకు తెలియదు కానీ ఈయన మాత్రం గుండా మెంటాలిటీ కూర్చొని పెట్టిన తర్వాత తెల్లారే సిరిసిల్లలో దాడి చేసిండ్రు, ఇంకో రాజకీయ పార్టీ మీద దాడి చేసిండ్రు. సో ఈ దాడులకు పూనుకుంటున్నారు వీళ్ళు. మీ దాడులకు ఎవరైనా భయపడటం లేదు కానీ సమాజానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, వీళ్ళు ఇంత దుర్మార్గం చేసి జైళ్లలో ఉండాల్సినటువంటి వాళ్ళు, చట్ట ప్రకారంగా జైళ్లలో ఉండాల్సినటువంటి వాళ్ళను మీరు ములాఖాత్ అయ్యి బయట వదిలేస్తే ఆంబోతుల లెక్క దిక్కుంటా సామాన్యమైన జనాల మీద 100 తలలు గల విషపు సర్పాల లెక్క సమాజం మీద కాటేస్తున్నారు కదా. ఆ కాటేస్తున్నగానే వీళ్ళు తెలంగాణ సమాజానికి ఉన్నట్టు చెప్పేటందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ సుపారీ గ్యాంగ్ డీజీపీ గారు చెప్తున్న గతంలో కూడా ఇదే వేదిక మీద విమలక్క మీద కూడా ఇట్లనే కొన్ని మాటలు మాట్లాడితే తీసుకుపోయి పిటిషన్లు పెడితే అరెస్టులు చేయలే, వాళ్ళ బొమ్మలతో సహా తీసుకుపోయి పెడితే కూడా చేయలే. చట్టం మీద నమ్మకం లేదా అంటే ప్రజల మీద నమ్మకం లేదు కనుక పెడుతున్నాం, అవసరం అనుకుంటే డీజీపీ కూడా పోయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. కానీ ఇదైతే అందరు చూస్తారు. మొన్న పెట్టింది డీజీపీ ఆఫీస్ లో లైవ్ లో చూసిరట, రౌండ్ టేబుల్ పెట్టిందంతా పోలీసు వాళ్ళే చెప్పి మాకు. ఇది కూడా చూసేటోళ్ళు అందరికీ చెప్పదలుచుకున్నాం మేము. చెవులు ఉన్నోళ్లకు, చెవులు లేని వాళ్ళకు, ముఖాలు కనిపించలో కనిపిన అందరికీ చెప్పదలుచుకున్నాం. తెలంగాణలో దాడులు చేస్తాము, హతమారుస్తాము, చంపుతాము అని దేవుని పేరు మీద చంపుతామంటే మేము కూడా దేవుని పేరు మీద చెప్తున్నాం. మేము కూడా ఖాళీ కూర్చోలే ఇక్కడ. సమాజాన్ని మొత్తం ఒక్కటి చేస్తాం. రాజకీయంగా మిమ్మల్ని మీకు సహకరించేటువంటి రాజకీయ వ్యవస్థలను బొందబెట్టేదాకా నిద్రపోమని చెప్పి చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకానైతే ఇన్ఫ్లుయెన్సర్ మీద కేసులు పెట్టలే కదా, బయటికి రాలే. ముఖ్యమంత్రికి ఇక్కడితో అయిపోయిందని చెప్పి చేతులు దుంపుకుంటున్నారు కదా. కాదు, ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాం. బండి సంజయ్ చెప్పిండు. బండి సంజయ్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ లో కూడా మైనర్ బాలిక అని ఆయననే రిఫర్ చేసిండు. ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చేందుకు పెద్ద పని కాదు, అది ఒకటే